ప్రతాప్ రెడ్డి గారి విశ్లేషణ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి అంటే ఇప్పుడు జమిలి మీద అంత బలం పెట్టుకోవడానికి లేదు మీరు నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు వారు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పారు. అలాగే జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. కానీ అందులో నాయకులు కొంతమంది బీజేపీ దగ్గరకు వస్తే నిజంగానే 175కి 175 పోటీ చేసి ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి మాట వాస్తవం. కానీ కాస్త కూస్త బలం ఉంది, స్నేహంతో ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు. సో మీ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో రేపో మాపో వచ్చేటువంటి గొడవలు వీటిని మాత్రమే ఆసరా తీసుకుని అంటే నాయకుల స్థాయిలో సెటిల్ అయిపోయేటువంటి అంశాలని కార్యకర్తల దగ్గర జరిగేటువంటి చిన్న చిన్న గొడవలని వీటిని మాత్రమే ఆసరాగా తీసుకుని వైసీపీ జమిలి మీద ఇంత నమ్మకం పెట్టుకుందా అన్నటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తోంది. సో మీ మధ్య ఆ గొడవలు ఇంకా ముదురుతాయని అనుకుంటున్నారా? పవన్ గారు, సహజంగా నేను ఇందా చెప్పాను, ప్రతిపక్షం కొన్ని ఆలోచనతో ముందుకెళ్తుంది, దాన్ని తప్పటాల్సిన పనేం లేదు. మన బలము ఎదుటివాడి బలహీనత మనం బలంగా ఎలా మార్చుకుంటాం అనేది. అయితే సహజంగా ఇప్పుడు పెద్దలు అన్నపరెడ్డి గారు మనకి ఒక పార్టీల మధ్య ఉన్నటువంటి దాని గురించి ఏదైతే కూటమి పార్టీలు మా 3 పార్టీలు డెఫినెట్ గా నేను కొన్ని అంగీకరిస్తాను. ఎందుకని అంటే బహిరంగంగా నేను చెప్పకపోయినా పార్టీల మధ్య సయోధ్య అయితే సరైన కింది స్థాయిలో లేదు. నేను చాలా క్లారిటీగా చెప్పగలను. ఉదాహరణకి ఈ సమన్వయ కమిటీలు అనే ప్రస్తావన వచ్చింది, అది ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. ఆ రాష్ట్ర స్థాయిలో అనేసి అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు మా పురంధేశ్వరి గారు పెద్దలు అటువైపు నుండి ఇటువైపు నుండి మాట్లాడుకుంటున్నారు, సహజం. బట్ జిల్లా స్థాయికి వచ్చేసరికి ఏంటి, అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి ఏంటి అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పడింది. దాని నేపథ్యం ఇవాళ జనసేనలోనూ అన్రెస్ట్ ఉంది, భారతీయ జనతా పార్టీ అన్రెస్ట్ ఉన్నా సరే మేము బయటపడేది కొంచెం తక్కువగా ఉంటాం. మాకు లేదని చెప్పం. నేను ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు బహుశా రేపు మళ్ళీ 2వ దశ ఉన్నాయి. ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించే రాష్ట్ర స్థాయిలో ఒక 30% వరకు జనసేనకి బీజేపీకి ఇస్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో చూస్తే కింది స్థాయికి వచ్చేసరికి నేను స్వయంగా వెళ్ళి ఒక శాసనసభ్యుని కలుసుకొని మాకు అక్కడ బలమైనటువంటి ఇప్పుడు ఉన్న లేని దగ్గర మేము అడగలా, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అక్కడ మీరు సహకరించండి అని చెప్తే జరిగినటువంటి సహకారం ఏమీ లేదు. ఎందుకంటే పై స్థాయిలో క్లారిటీ లేకపోయినందువలన, కింది స్థాయిలో సమన్వయ కమిటీ లేనందువలన. సో ఈ సమస్య ఉంది, జనసేనకి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీలో కూడా లేదని చెప్పి నేను చెప్పట్లా, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే అదేవిధంగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వస్తున్నటువంటి విషయం చూస్తే కూడా కొన్ని అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ సద్వినియోగించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రధాన భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం మీద ఉంటది. ఇకపోతే పెద్దలు మీరు ప్రస్తావించినటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఇవాళ మేము అధికారానికి దగ్గరలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నామని మేము ఎవరూ చెప్పము. ఇది నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీకి. బట్ ఒకటైతే చెప్పగలం, ఏదైతే పరిస్థితులు గనక పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకొని పోరాడి ఏ రాష్ట్రంలోనైనా అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉంటుంది పార్టీ తాలూకా యంత్రాంగం. అదైతే మా దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకని అంటే దశాబ్దాల పాటు మేము ఒకటే ఆలోచనతో పనిచేస్తాం. నేను ఇప్పటి వరకు ఏ పోస్టు హోల్డ్ చేయలేదు, కానీ 30 సంవత్సరాలు అవుతుంది పార్టీలోకి వచ్చి. నా పనితీరులో ఏమీ మార్పు ఉండదు. అదే ఇతర పార్టీలు అయితే 1 సంవత్సరం కూడా ఉండలేదు. ఇది మా తాలూకా సిస్టమ్ లో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ సిస్టమ్ ఆధారంగా రేపు ఎప్పుడు వ్యాక్యూమ్ ఖాళీ దొరికింది అనేసి అంటే ఖచ్చితంగా దూరిపోతాం. నేను మొన్న మహారాష్ట్రలో అదే చేసాం, పెద్దలు చెప్పినట్టుగా ఎవరిని మేము దించేయలేదు. ఒరిస్సాలోనూ అదే జరిగింది, మేమే వెళ్ళాం. లేదా ఇంకొక దగ్గర కూడా అదే జరుగుతుంది. రేపు జరగబోయేది ఎక్కడైనా సరే అదే ఫార్ములా ఉంటుంది. మేము ఎవరిని బలవంతంగా దించేసిపోము. మేము బలపడతాం, వాళ్ళు బలహీనలు అయితే మేము బాధ్యత వహించలేదు. ఒకటారు. రెండవది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఎలా ఉన్నాయనేసి అంటే వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీకి స్వాగతం. కానీ ఇప్పుడు లక్ష్మీపార్వతి అనే ఆవిడని తీసుకొచ్చి లేకపోతే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదన్నా ఒక స్థానంలో కూర్చోబెట్టారంటే ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేయగలరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అవుట్డేటెడ్, మేము
సీనియారిటీ ఉండకూడదని చెప్పేసి ఏ పార్టీ కోరుకోదు. సీనియారిటీ, జూనియారిటీ అందరూ సమాన సమపాల్లో కలిసి వెళ్ళేటప్పుడే వాళ్ళ తాలూకు అనుభవాలు వీళ్ళ తాలూకు అనుభవ రాహిత్యము బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ విధంగానూ పార్టీకి యాడ్ అయ్యే పరిస్థితి లేదు. ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో మనం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీల అనుబంధంగా ఏదో ఇస్తే ఇవ్వచ్చు. దానివల్ల పార్టీ కొరికేదైతే ఏమి ఉండదు. అందువల్లనే కదా మేము అంటే ఇప్పుడే మీరు అన్నారు సీనియర్లు జూనియర్ల సమ్మిళితంగా ఉంటే బాగుంటుందని మీరు అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారేమో కాపు ఉద్యమ నేతగా ఉన్నారు. మరి గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5% రిజర్వేషన్ల కాపులకు ఇస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాపు ఉద్యమ నేత. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకోవడం. ఇక రెండోది లక్ష్మీపార్వతి గారు, ఆవిడ చేసేది ఏంటంటే అంటే కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పితే ఇంకేం లేదు. అంటే వీళ్ళతోటి రేపన్న రోజున మళ్ళీ కాపు ఉద్యమానికి ఇంకొక నేతని లేదంటే ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబుని తిట్టడం కోసం ఇంకొకరిని తయారు చేయడానికి వీళ్ళని పార్టీలో పెట్టుకున్నారు అనుకోవచ్చా దీనివల్ల? అఫ్ కోర్స్ అది వ్యక్తిగతం మీరు చెప్పారనుకోండి, అది వేరే విషయం. పార్టీల పరంగా మాట్లాడకూడదు. వ్యూహంలో వాళ్ళ భాగం అయి ఉండొచ్చేమో, దాన్ని మనం డినే చేయడానికి కూడా లేదు సార్. వ్యూహం ఫెయిల్ అయినట్టుంది. ఇప్పుడు శపథం ఏమైనా చేయాలేమో. ఏమంటారు? వ్యూహం ఫెయిల్ అయింది, శపథం ఏమైనా చేయలేము కొత్తగా. సరే, అది వారి స్వాగతం. కానీ నేను ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను పవన్ గారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి మన వాళ్ళ సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి, జమిలీ ఎన్నికలకు సంబంధించి అన్నపరెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు. అంటే ఈ మధ్యంతరంగా కూలిపోయిన ప్రభుత్వాల పరిస్థితి ఏంటి అనేసి అంటే, నాకున్న సమాచారం మేరకు గత అనుభవాల దృష్ట్యా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రజాస్వామ్య దేశాలు స్టడీ చేసి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇది ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళేమి ఊరికే రాలా. దానికి ప్రత్యామ్నాయం ఏంటనేసి అంటే, ఇక్కడ ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది అనేసి అంటే, మళ్ళీ ఒకవేళ ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి వస్తే ఎన్నికలు జరుగుతాయి. 3 సంవత్సరాలు ఏం అట్టిపెట్టరు, లేకపోతే గవర్నర్ లేవరు. జరిగిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితికే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే కనుక మధ్యంతర ఎన్నికలు వచ్చాయనుకోండి ఒక ఎమ్మెల్యే స్థానానికి, ఏం జరుగుతుంది? లేదా మన రాజ్యసభ స్థానాలు 3 స్థానాలు మనం చూసాం. ఆ 3 స్థానాలకి ఎన్నికలు జరిగాయి, 3 మళ్ళీ వెళ్ళారు. అందులో కృష్ణయ్య గారు సరే పాత చేసాల కొత్తసారా అని చెప్పేసి కూడా ఒక ఇది వచ్చింది. ఏమైంది? ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది మళ్ళీ మిగిలిన టర్మ్ వరకే ఉంటారు అక్కడ. అలాగే మళ్ళీ 6 సంవత్సరాలు ఉండరు కదా. అంటే ఒక క్లారిటీ ఇవ్వండి. జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం ఏంటి? జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి ఉద్దేశము దేశం తాలూకా పరిస్థితి, దేశం అభివృద్ధి తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి జమిలీ ద్వారా లబ్ధి పొందుతుంది అన్నటువంటి విషయం అయితే ఎక్కడా లేదు.